నమస్తే వెల్కమ్ టు మెగా9 టీవీ. మోంతా తుఫాను ఏపీలో సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఈ విపత్తు నుంచి ప్రాణ నష్టం జరగకుండా కూటమి సర్కార్ చర్యలు తీసుకుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ పేరు ఎక్కువగా హైలైట్ అవుతోంది. ఇంతకీ ఆయన ఏం చేశారు? తుఫాన్ను ఎదుర్కొనేందుకు లోకేష్ పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి? మోంతాతో ప్రత్యర్థుల నోటికి తాళం వేయగలరా అనేది ఈ స్టోరీలో చూద్దాం. మోంతా తుఫాన్ ఏపీ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. ఇది అందరికీ తెలిసిందే. వాతావరణ హెచ్చరికలతో ఈ నెల 23 నుంచి కూటమి ప్రభుత్వం అలర్ట్గా ఉంది. ఇటు ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే మంత్రి నారా లోకేష్ అయితే మోంతా తుఫాన్ పైనే మొత్తం ఫోకస్ పెట్టారు. ముందస్తు చర్యలు కూడా తీసుకున్నారు. మొత్తంగా ఈ తుఫాన్ కారణంగా 9 జిల్లాలు ఎఫెక్ట్ అయ్యాయి. అంతకంటే ముందు ప్రాణ నష్టం జరగకుండా మంత్రి లోకేష్ కు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఆన్ గ్రౌండ్ లో అందరూ ఉండేలా చూడటం లోకేష్ కీలక పాత్ర పోషించారు. అవసరం అనుకుంటే ఆర్మీని దించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే సీఎం చంద్రబాబు కష్టాలను నష్టాలనే అవకాశాలుగా మార్చుకుంటారు. లోకేష్ సైతం ఇదే దారిలో వెళ్తున్నారు. అందుకే తుఫాన్ సమయంలో లోకేష్ సైతం స్మార్ట్ గా వర్క్ చేశారు. తుఫాన్ అంటూ ప్రజలు భయపడుతున్న సమయంలో తండ్రి వరుసగా మీటింగ్స్ చేస్తుంటే లోకేష్ తన టీంను రంగంలోకి దింపి ప్రజలకు అవగాహన కల్పించారు. అంతేకాకుండా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు మరింత సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం చేశారు. అందులో సక్సెస్ అయ్యారు కూడా. ఈ సైక్లోన్ వల్ల సుమారుగా 40 లక్షల మందికి ఇంపాక్ట్ ఉంటుంది. హై రిస్క్ ఏరియా వచ్చేగల కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలన్నీ రెడ్ అలర్ట్ లో ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ప్రజాప్రభుత్వం లక్ష్యం ఒకటే, లాస్ ఆఫ్ లైఫ్ అనేది ఉండకూడదు. దానికి తగిన చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక పక్కన డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా అనిత గారు, ఆర్టీజీఎస్ మంత్రిగా నేను, ఇద్దరికి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ సింక్తో గత 24 గంటల నుంచి మేము కూడా రియల్ టైం ఇది మానిటర్ చేస్తాం జరుగుతుంది. లోకేష్ ఒక మంత్రిగానే కాదు, ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యత కలిగిన ప్రతినిధిగా వ్యవహరించిన తీరు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. మోంతా తుఫాన్ బాధ్యతను లోకేష్ తీసుకుని 9 జిల్లాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేశారు. అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులతో కూడా ఆయన సమన్వయం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి కార్యాలయానికి రియల్ టైం రిపోర్ట్స్ కూడా పంపిస్తాం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు కూడా రాష్ట్రానికి ఏం కావాలన్నా మీరు చెప్పండి, అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆయన కూడా చాలా క్లియర్గా ఉన్నారు. తుఫాన్లు వరదలు వచ్చిన సమయంలో చంద్రబాబు వ్యవహరించే విధానానికి ఒక పేరు ఉంది. ఇలాంటి విపత్తులు సంభవించిన సమయంలో ఆయన ఇంటికి కూడా వెళ్లరు అని లోకేష్ సైతం గత 3 రోజుల నుంచి సచివాలయానికే పరిమితమయ్యారు. అధికారులకు ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూ వారికి దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించడమే కాకుండా తగిన సూచనలు కూడా చేశారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సైతం మాట్లాడి విపత్తు ఎక్కువగా ఉంటే కావలసిన సహకారాలు అందించాలని కోరినట్లు తెలుస్తోంది. రియల్ టైం రిపోర్ట్స్ పంపిస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి తెలియజేస్తున్నాం టైం టు టైం. ఇప్పటి వరకు తీసుకుంది ఏంటంటే అంత ప్రికాషన్స్. 11:30 నుంచి ఇప్పుడు మేము ఫోకస్ చేసి సైక్లోన్ దాటిన రిలీఫ్ రీహాబిలిటేషన్ కూడా ఒక అంచనా వేస్తే తగిన ఇన్ఫర్మేషన్ ప్రధానమంత్రి కార్యాలయం కూడా తెలియజేస్తాం. సో రియల్ టైం నేను చెప్పే కదా డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ అనేది. ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. ప్రధానమంత్రి గారు మానిటర్ చేస్తున్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మానిటర్ చేస్తున్నారు, గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ఎంపీలు కానీ అందరూ మానిటర్ చేస్తున్నారు. మేము ఎవరన్నా నియోజకవర్గం లేకపోతే నేనే స్వయంగా మాట్లాడకపోతే మీరు ఎందుకు లేరు, మీ ఇమ్మీడియట్గా మీరు రాండి నియోజకవర్గానికి, మీరు ఎక్కడున్నా ఎన్ని క్యాన్సిల్ చేసుకుని రాండి ముందులని డైరెక్షన్స్ ఇస్తున్నాం. మేము ఎక్కడ లైట్గా తీసుకోవట్లేదు ఈ ప్రోగ్రామ్.
ఇలా మంగళవారం రాత్రంతా కూడా లోకేష్ సచివాలయంలోనే ఉన్నారు. తీరం దాటిన తర్వాత కూడా అధికారులకు సంబంధించిన సహాయక చర్యలను మానిటరింగ్ చేశారు. అంతేకాకుండా మీడియా ముందుకు వచ్చి 9 జిల్లాల ప్రజలకు భరోసా కూడా కల్పించారు. దీంతో లోకేష్ ఈ తుఫాన్ సమయంలో వ్యవహరించిన తీరును చూసిన వాళ్ళంతా పవర్లోనే కాదు సంక్షోభం వస్తే ఎదుర్కోవటంలో ముందు ఉండటం కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారని మెచ్చుకున్నారు. ఓవరాల్ గా ఈ మోంతా తుఫాన్ సమయంలో లోకేష్ చేసిన గ్రౌండ్ వర్క్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.